ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ కన్వీనర్ టి దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం సమ్మె వాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగై ఉపేందర్ మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీలో యూనియన్ గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న 2 పీఆర్పీలను వెంటనే చెల్లించాలని, 2017 పీఆర్సీకి సంబంధించిన డబ్బులు ఏరియాస్ ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు పీఆర్సీ డబ్బులు బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలను అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీలో విలీనం చేయాలని, హైర్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వీరంతా కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు 1 కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేసింది. మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిశీలించలేదు. అలాగే మరి వీళ్ళకు రావాల్సిన పీఆర్సీ 2017కు సంబంధించిన పీఆర్సీ డబ్బులు, అలాగే 2021, 25 2 పీఆర్సీలు రావాలి, పెండింగ్లో ఉన్న డిఏలు, అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నారు. వెంటనే వీళ్ళందరికీ కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి. అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెనం మీదకి వెళ్ళి డైరెక్ట్ పొయ్యిలో పడ్డ చందంగా ఉంది. కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తి పోకలపోకుండా వెంటనే మరి జేఏసీని చర్చలకు పిలిచి సమ్మెలోకి పోకముందే దీన్ని కాలాపు చేస్తారు. ఒకవేళ సమ్మెలోకి వెళ్తే గిట్ట దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.